సమాధుల్లో ఉండవు నాన్న దెయ్యాలు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళకి అక్కడ దెయ్యాలకి ఎవరు కావాలంటే బ్రతికున్న వాళ్ళే కావాలి. చనిపోయిన శవంతో దెయ్యం రాదు. చాలామందికి తెలియదు, దెయ్యాలు ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మార్చురీలో చాలా శవాలు పెట్టేసి ఉంటాయి. చాలా ఫ్రీజ్, ఐస్ అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మరి ఫ్రీజర్లో పెట్టేస్తారు. వాళ్ళ బంధువులు వచ్చి బాడీని తీసుకెళ్ళాలి కదా, అంతవరకు రోజు అక్కడ పనిచేస్తుంటారు కొంతమంది. ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి ఆ ఫ్రీజర్లో పెట్టేస్తుంటారు మార్చురీలో. మరి దెయ్యాలు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి కదా. దెయ్యాలు వాళ్ళు సెల్ఫ్కి తిరుగుతారు. అన్ని సెల్ఫ్ల మీద అక్కడ పుస్తకాలు ఉండవు, శవాలు ఉంటాయి. పలానా నెంబర్ ఉన్న శవాన్ని బయటికి తీసుకురామంటే వీడు మొత్తం అక్కడ ఉన్నటువంటి 500 శవాలను తిరుగుతాడు, ఈ చివరి నా చివరి వరకు తిరిగి ఆ నెంబర్ వెతికి ఆ బాడీని తీసుకొస్తాడు. దెయ్యాలు ఉంటే మనిషిని అక్కడే చంపేస్తాయిగా. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా తిరుగుతుంటారు అని చెప్పినట్లయితే లేదు. చనిపోయిన వారి ఆత్మలు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాయి. మరి దెయ్యాలు ఎక్కడున్నాయి? దెయ్యాలు ప్రపంచమంతా ఉన్నాయి. సమాధుల్లో కాదు, అవి సినిమా హాల్లో ఉంటాయి. సమాధుల్లో కాదు, సారాయి తాగే వాళ్ళ దగ్గర ఉంటాయి. సమాధుల్లో కాదు, సాతాను క్రియలు చేసేవారి మధ్యలో ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా చెడు కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా చెడు కార్యాలతో వాటిని ఆహ్వానిస్తే, వాటిని ఇష్టపడితే అవి వచ్చి వారిని ఏలుతాయి. అప్పుడు వారు ఆ రోజు నుండి పేకాట ఆడడం అస్సలు అలవాటు లేని వాడు కూడా పేకాట ఆడేవాడు పక్కన క్లబ్కి వెళ్ళి కూర్చొని ఆడాడు అనుకోండి, ఆ వీక్లో ఎప్పుడు అతనికి ఆట రాదు, కానీ భలే ఆడతాడు అతను. అది ఏంటి ఇంత ఆటగాడిగా మారిపోయామంటే ఆ స్పిరిట్ ఏదో పట్టింది. అలాగే సినిమా పిచ్చి లేని వాడికి ఒకసారి సినిమా హాల్లో తీసుకెళ్ళి తిప్పేస్తే 4 రోజుల తర్వాత వాడు సినిమా పిచ్చి వచ్చేస్తుంది. సిగరెట్ జస్ట్ టేస్ట్ కోసం అని తాగుతాడు, ఇంకంతే. దాంతో ఒక స్పిరిట్ ఎంటర్ అవుతుంది. పెట్లు కాల్చేస్తుంటాడు. సారే కొద్దిగా తాగుదాం అనుకుంటాడు. ఆ తర్వాత జేబులో కట్లన్నీ పెట్లు మరి బాటిల్స్ పోతూనే ఉంటాయి. జీవితం అంతా నష్టపరుచుకుంటారు. కనుకనే దెయ్యాలు సమాధుల్లో లేవు, కానీ అవి ఎక్కడున్నాయంటే చెడు పనులు చేసే దగ్గర ఉంటాయి. అవి మనుషులు ఆవరించడానికి వస్తుంటాయి. అందుకే మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళకండి, ఆత్మీయంగా కట్టబడండి. గాడ్ బ్లెస్ యూ.